హాయ్ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడైతే మనం ఫ్లైట్ ల్యాండింగ్ అయితే చూడబోతున్నాం కాసేపట్లో. ఇది పార్ట్ 2 అండి. పార్ట్ 1 చూడకపోతే పార్ట్ 1 అయితే చూడండి. ఇప్పుడు మనకు కనిపిస్తుంది ఓఆర్ఆర్ అండి. ఔటర్ రింగ్ రోడ్ హైదరాబాద్ చుట్టూ ఉంటుందన్నమాట ఇది. అంటే మనం ఇప్పుడు ప్రజెంట్ హైదరాబాద్లో అఫీషియల్ ఎయిర్లో అయితే ఉన్నాము. హైదరాబాద్ వ్యూ అయితే చూడండి. ఫ్లైట్ అయితే ల్యాండ్ అవ్వబోతుందండి కాసేపట్లో. మనకైతే ఫస్ట్ టైం కాబట్టి కొంచెం భయంగా అయితే ఉంది. మనకు ఫ్లైట్‌లో అయితే అనౌన్స్‌మెంట్ ఇచ్చారండి. సీట్ బెల్ట్ అయితే పెట్టుకోవాలని చెప్పేసి ఇన్‌స్ట్రక్షన్స్ అయితే ఫాలో అవుతా ఉన్నాము. अच्छे नमस्कार, हैदराबाद में आपका स्वागत है। आपसे निवेदन है कि द्वार खुलने के बाद कृपया विंडो शीट्स बंद रहें। धन्यवाद। Ladies and gentlemen, we welcome you to Hyderabad. We request you to kindly close the window sheets and open the air vents after the aircraft doors open. Thank you. ల్యాండింగ్ అయితే చాలా నార్మల్గా అనిపించిందండి. అంటే గతుకుల రోడ్లో మన బస్సు వేసి వెళ్తే ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉంది. టేక్ ఆఫ్ అంతా అలా అయితే లేదు. अब आप मोबाइल फोन्स का इस्तेमाल कर सकते हैं। सीट बेल्ट साइन बंद होने और विमान के रुकने तक आप अपने स्थान पर बैठे रहें। कृपया सामान कक्ष सावधानी से खोलें। You may now use your mobile phones. We request you to please remain seated until the seat belt sign has been switched off. Please be careful while opening the overhead bins, as items may have moved during the flight. మనతో పాటు అయితే ఇంకో ఫ్లైట్ అయితే ల్యాండ్ అయిందండి. ఆ ఫ్లైట్ కూడా మన వైపే వస్తూ ఉంది. ఇన్స్ట్రక్షన్స్ అన్నీ విన్నారు కదా. మన ముందు సీటు దగ్గర అయితే సీట్ బెల్ట్ సైన్ అయితే బ్లింక్ అవుతూ ఉందన్నమాట. అంటే ఆ బ్లింక్ అయ్యేది ఆగిపోతే అప్పుడు మన సీట్ బెల్ట్ తీయాలన్నమాట. ఫ్లైట్ చూసారా ఎలా అయితే వెళ్తూ ఉందో. మన బస్సెస్ వెహికల్స్ వెళ్ళినట్టయితే నార్మల్గా వెళ్ళిపోతూ ఉంది. నేను ఫ్లైట్ ఇన్సైడ్ ఎక్కువ కవర్ చేయలేదండి. ఎందుకంటే నాకు బయట ఎక్కువ బాగా నచ్చాయి. నేను ఫస్ట్ పార్ట్‌లో అయితే చెప్పాను కదండీ! గేట్ దగ్గర నుంచి డైరెక్ట్‌గా కనెక్టింగ్ అయితే ఉంటదని. అవి ఇక్కడ ఉన్నాయి చూడండి. మన ఇలాంటి ఇండిగో ఫ్లైట్ అయితే అక్కడ ఉంది కదా! దాని పక్కనే గేట్‌లో నుంచి డైరెక్ట్‌గా అటాచ్‌మెంట్ అయితే ఉంటదన్నమాట. మనమైతే ఇప్పుడు అఫీషియల్లీ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ టెర్మినల్ అయితే వచ్చేసాం. ఈ ఆర్‌జీఐఏ టెర్మినల్స్ అయితే చాలా పెద్దదండి. ఇండియాలో టాప్ 10లో అయితే ఉంటది.
ఇక్కడ శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో అయితే ఎట్ ఏ టైమ్ ఒక 100 ఫ్లైట్స్ వచ్చినా ఆగేదానికి చాలా ప్లేస్ అయితే కనపడతా ఉందండి. విమానాలన్నీ ఒక చోట చూసేసరికి నాకు చాలా హ్యాపీగా అనిపించిందండి. ఇన్ని దగ్గరగా చూడం కదా మామూలుగా అయితే. మన ముందు ప్లేన్ చూసారా? స్టెయిర్స్ అయితే తీసుకొచ్చి ఆడ అటాచ్ చేసి అయితే ఉన్నారు. ఇప్పుడు మనకు కూడా అలాగే స్టెయిర్స్ తీసుకొస్తారనమాట. మళ్ళీ చెక్ ఇన్ బ్యాగేజ్ కోసం కూడా ఎలా చేస్తారో కాసేపట్లో అయితే చూద్దాం మనం కూడా. లక్కీలీ మన సీట్ కిందే అది ఏదో ప్రెస్ చేశారండి. పైకి డోర్ లాగా వచ్చేసింది. ఇప్పుడు ఆ కన్వేయర్ బెల్ట్ లాగా తీసుకెళ్తున్నారు కదా! అది లగేజీ కింద డ్రాప్ చేసుకోవటానికి అనుకుంటా. లగేజ్‌నైతే కన్వేయర్ బెల్ట్ దాకా తీసుకెళ్ళేదానికి చిన్న బాక్స్ లాగా అయితే తీసుకొస్తున్నారు కదా! అది అటాచ్ చేసేసి ఒక చిన్నది వెహికల్ అయితే ఉందండి. నాకు చాలా బాగా నచ్చింది. దానికి అటాచ్ చేస్తున్నారు. అవి తీసుకెళ్ళిపోతున్నాయి అన్నమాట. ఆ వెహికల్ ఇదేనండి. చిన్న వెహికల్. మన చెక్ ఇన్ బ్యాగేజ్ అంతా తీసుకెళ్ళి కన్వేయర్ బెల్ట్ దగ్గర పెడతది. మనమైతే సక్సెస్‌ఫుల్‌గా మన జర్నీ అయితే కంప్లీట్ చేసుకున్నామండి. మన ఫ్లైట్ యొక్క అవుట్‌లుక్ ఇదండి. ఎయిర్ హోస్టెస్ కూడా దిగిపోతా ఉన్నారు. చాలా బాగుంది కదా! మన జర్నీ ఇలా సాఫీగా, హ్యాపీగా, ఆనందంగా జరగటానికి కారణమైన మన పైలట్స్ ఆర్ కెప్టెన్స్ అయిన కిషన్ అండ్ కృణాల్ గారికి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకా ఇండిగో ఎయిర్లైన్స్‌కి కూడా చాలా థ్యాంక్స్ అండి. మన ఫ్లైట్‌లో నుంచి లగేజ్ అయితే బయటికి తీస్తా ఉన్నారండి. అదిగోండి బెల్ట్ పైన ఏస్తున్నారు. ఇక్కడ మీరు బాగా గమనిస్తే అక్కడ పైకి లేపున్నారు కదా! డోర్ లాగా. ఆ పైనే అండి మన సీట్ వచ్చేసరికి. ఇక్కడ ఆ చిన్న పెట్టెల్లాగా ఉన్నాయి అని చెప్పాను కదా! దాని లోపలైతే మన లగేజ్ అయితే ఏసేస్తా ఉన్నారు. ఈ ముందున్న వాటన్నిటిని ఈ చిన్న అది వెహికల్‌కి అయితే అటాచ్ చేసి మన కన్వేయర్ బెల్ట్ దగ్గరకైతే తీసుకొస్తారనమాట. మన ఫ్లైట్‌కి అయితే బాయ్ బాయ్ చెప్పాల్సిన టైం అయితే అయిపోయిందండి. నేనైతే చాలా హ్యాపీ. బట్ కొంచెం సాడ్‌గా ఉంది ప్లేన్ వదిలేసి వెళ్తా ఉంటే. ఇండిగో ఎయిర్‌లైన్ అయితే చాలా నీట్‌గా మెయింటైన్ అయితే చేస్తా ఉన్నారండి. కాకపోతే మనం ఎక్కాల్సిన ఫ్లైట్ ఇదైతే కాదు. అదైతే 10:30కి అది క్యాన్సిల్ అయింది. బట్ దీనికైతే నేను వెంటనే ఆల్టర్నేట్ ఫ్లైట్ చూజ్ చేసుకోమని చెప్పారు. ఎర్లీ మార్నింగ్ 7:30కి ఒకటి ఉండింది. అది కాకుండా ఇంకా 4:30కి ఇది ఉండేసరికి దీన్నైతే బుక్ చేసేసానండి. మనకి మామూలుగా బుక్ చేసిన 10:30 అయితే మనకి హైదరాబాద్ అవుట్‌లుక్ అయితే ఇంకా బాగా చూపియపోయాను. ఇప్పుడైతే సాయంత్రం 6 అయితే అలా అవుతా ఉందండి.
నేను ఫ్లైట్ ఎక్కడం ఫస్ట్ టైం కాబట్టి మన యూట్యూబర్స్ ఉన్నారు కదండీ మన ఫ్రెండ్స్. వాళ్ళ వీడియోస్ అయితే చాలా చూశానండి. కాకపోతే దాంట్లో నేను మేజర్‌గా 2 పాయింట్స్ అయితే బాగా కన్‌ఫ్యూజ్ అయ్యాననమాట. అవేంటంటే మనం తీసుకెళ్ళే క్యాబిన్ బ్యాగేజ్ కాకుండా చెక్ ఇన్ బ్యాగేజ్ చెక్ చేస్తారు ఫస్టు. తర్వాత దాని త చెక్ చేసిన చెక్ ఇన్ బ్యాగేజ్‌ని డ్రాప్ చేస్తామండి. డ్రాప్ చేసిన దగ్గరే మనకి బోర్డింగ్ పాస్ అయితే ఇస్తారు. అంతటితో చెక్ ఇన్ బ్యాగేజ్ మన దగ్గర ఉండదండి. మన దగ్గర కేవలం క్యాబిన్ బ్యాగేజ్ ఉంటది. క్యాబిన్ బ్యాగేజ్ మళ్ళీ చెక్ చేస్తారు. సెక్యూరిటీ చెక్ దగ్గర. అక్కడ చెకింగ్ అయిపోయిన తర్వాత మనం ఎయిర్‌పోర్ట్‌లోకైతే అఫీషియల్‌గా అయితే వెళ్ళిపోతాం. అక్కడ షాప్స్ అయన్నీ ఉంటాయి. తర్వాత మనం నెక్స్ట్ బ్యాగేజ్ తీసుకుంటాం కదండీ! కన్వేయర్ బెల్ట్ మీద బ్యాగేజ్ తీసుకున్న తర్వాత ఇంకేమైనా చెకింగ్ ఏమన్నా ఉంటదా అనుకున్నాను. యాక్చువల్‌గా ఏం లేదు. ఫ్రీగా వెళ్ళిపోవటమే. ఇంకేమి ఉండవు అక్కడ. మనం చాలా టైం నుంచి అయితే టెర్మినల్ బయటైతే వెళ్తా ఉన్నామండి. యాక్చువల్‌గా మనం దిగిన గేట్ నెంబర్ వచ్చేసరికి 95 అనుకుంటా. టోటల్‌గా 130 గేట్స్ అయితే కనపడ్డాయి. ఆ పైన కనపడుతుంది చూసారా? అది వచ్చేసరికి అటాచ్‌మెంట్ అనమాట ఫ్లైట్‌కి. ఇలాంటివి చాలా గేట్స్ అయితే చూశాను. హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ అయితే చాలా పెద్దదని అర్థమైంది. హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ చూసినప్పుడు ఇలా ఫీల్ అయినప్పుడు ఇంక దుబాయ్ ఎయిర్‌పోర్ట్ ఎలా ఉంటదో ఊహకు గూడా అందట్లేదు. టెర్మినల్ వ్యూస్ అయితే మీకెలాగ అనిపించినాయో ఒకసారి కామెంట్‌లో అయితే చెప్పండి. దయచేసి చూస్తున్నారు గానీ ఎవరు సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చే వ్లాగ్స్ ఇంకా ఇంట్రెస్టింగ్ అయితే ఉండబోతున్నాయండి. ఎవరు మిస్ అవ్వద్దు. షాపింగ్ ఇంకా హైదరాబాద్ మొత్తం ఎక్స్‌ప్లోర్ అయితే చేస్తాను నాకున్న టైంలో అయితే. మన కెమెరాలో అయితే 2 ఫ్లోర్సే కనపడుతున్నాయండి. యాక్చువల్‌గా ఇంకా పైన 2 ఫ్లోర్స్ ఉన్నాయి. అది హైట్ కూడా ఒక 5 ఫ్లోర్స్ అంత హైట్ అయితే ఉంది. మొత్తం ఎయిర్‌పోర్ట్ వ్యూ. ఫైనల్లీ అయితే మన అరైవల్స్ దగ్గరలోకైతే వచ్చేసాం. తనైతే చాలా హ్యాపీ ఫీల్ అయిందండి. సర్ప్రైజ్ అని చెప్పేసి అంతా చూపించేసాను. మనకి ఇలాగైతే పైన చూపించినట్టు ఇన్‌స్ట్రక్షన్స్ ఉంటాయండి. అది బ్యాగేజ్ క్లైమ్ అని ఉంది కదా! ఆ యారో మార్క్స్ చూసుకుంటా వెళ్ళిపోవచ్చు. కన్వేయర్ బెల్ట్ దగ్గరికెళ్తది. ఇట్లాగా ఆ కన్వేయర్ బెల్ట్ దగ్గరికైతే వెళ్తాము. అక్కడ లగేజ్ అలా ఎళ్తా ఉంటది. మనదైతే వచ్చేసింది. తీసుకుంటా ఉన్నాం అనమాట ఇప్పుడు. ఇలా మనం లగేజ్ అంతా తీసుకొని బయట డొమెస్టిక్ అరైవల్స్ అనే దగ్గరికైతే వెళ్ళిపోతామనమాట ఎగ్జిట్‌కి. సక్సెస్‌ఫుల్లీ ఎయిర్‌పోర్ట్ బయటకైతే వచ్చేసామండి అరైవల్స్ దగ్గరికి. ఇక్కడ చూసారా క్రిస్మస్ అయిపోయినా గానీ మనకి ఇక్కడ ట్రీ అయితే పెట్టేసున్నారు. అక్కడ 2 పిక్స్ అయితే దిగాము.
ఇక్కడి నుంచి బయటకైతే వచ్చేసామన్నమాట. ఈ సైన్ బోర్డ్స్ అయితే చూడండి ఎలాగెళ్ళవన్నీ దాని మీదే ఉన్నాయి. ఇక్కడి నుంచి అయితే బస్ ఎక్కడానికి వెళ్తా ఉన్నాం. మన బస్ అయితే రెడీగా ఉందండి. బస్ ఎక్కేసి మళ్ళీ డిపార్చర్స్ సైడ్ బస్ వెళ్తుంది. అక్కడ మళ్ళీ ఎయిర్పోర్ట్ మొత్తం అవుట్ సైడ్ వ్యూ అయితే చూద్దాం. వ్యూ చూసారా చాలా బాగుంది, అదిరిపోయింది, అసలు మామూలుగా లేదు. ఈసారి వీలైతే హైదరాబాద్ నుంచి ఇంక వేరే ప్లేస్కి ఎక్కడికైనా ట్రావెల్ చేద్దాం. ఒక్కోసారి అనిపిస్తూ ఉంది ఇది హైదరాబాదేనా లేకపోతే వేరే కంట్రీయా అనేసి. యాక్చువల్గా నాకు ఎక్కువ టైం అయితే లేదండి, తనని తీసుకెళ్ళేసి ఆ రూమ్కి అయితే వెళ్ళిపోవాలి. అందుకని మొత్తం ఎయిర్పోర్ట్ అయితే కవర్ చేయలేకపోయాను. మనకి ఇక్కడ ఒక వే అయితే కనపడుతుంది కదండి, ఆ విఐపి వాళ్ళకైతే అటు నుంచి డిపార్చర్స్ అరైవల్స్ ఉంటాయి, ముఖ్యమైన వ్యక్తుల వరకు అనమాట. అటు మనకి ఎంట్రీ ఉండదు. మొత్తానికి అసలైన హైదరాబాద్లోకి అయితే అడుగు అయితే పెట్టేశాం. చూసారా, అది మన హైదరాబాదేనా లేకపోతే వేరే కంట్రీనా? ఇది హైదరాబాద్లో ఉన్న ఇండస్ట్రియల్ డిస్టిక్ అండి. ఆల్మోస్ట్ అన్నీ పైకే ఉంటాయి, స్కై స్కైపర్స్ అంతా. నెక్స్ట్ అయితే హైదరాబాద్ మొత్తం ఎక్స్ప్లోర్ అయితే చేద్దాం. నెక్స్ట్ వ్లాగ్ అయితే కంపల్సరీగా మిస్ అవ్వకుండా అయితే చూడండి, చాలా మంచి కంటెంట్ అయితే నేను చూపిస్తా మీకు. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. Everything I do so instinctive and so passionate. Every word I move so descriptive like an adjective. I got a vendetta against people who patented being negative when you should be getting after it. I got facts over tracks, this and that. Spitting slow, spitting fast. I could roast, I could gas. Think I'm okay at last, but I don't know if that can erase all the past. And the pettiness, a reflection of the emptiness. Hilarious, you think you're worth my time, you're delirious. Mysterious, because you hide behind a fake exterior. Inferior, you know I'll always be a bit superior. Get off of me, this ain't no humble brag. I want you to hear words, you can say them back. I want you to feel free from the chains at last, and to believe in what you got, it was built to last, yeah. Now that I've been put through hell, I never got anyone's help. I had to do it all myself. I don't ever slow up, no I don't take shit. I
tough and wanna hate this, I'll always show up.